దివ్యనామ సంకీర్తనతో ప్రభు ఘనతను చాటుదము. దివ్యనామ సంకీర్తనతో ప్రభు ఘనతను చాటుదము. ధూపదీప నైవేద్యముతో ప్రభు సన్నిధి చేరుదము. ధూపదీప నైవేద్యముతో ప్రభు సన్నిధి చేరుతము. ఇక దేవుడు మనతో వసించును, మన జీవిత భారం వహించును. ఇక దేవుడు మనతో వసించును, మన జీవిత భారం వహించును. దివ్యనామ సంకీర్తనతో ప్రభు ఘనతను చాటుదము. దివ్యనామ సంకీర్తనతో ప్రభు ఘనతను చాటుదము. Today's Mass is offered by for the reposed souls of Keshavaraya, K. Inyashamma, H.N. Murthy, Rita, offered by one devotee. ఈ నలుగురి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ఈనాటి పూజా బలిలో ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. ప్రభు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి నీవు ప్రభువు మీద పాట పాడుము. తేజస్సును ప్రభావమును అతని ఎదుట బంటు వలె నిల్చును. శక్తియు సౌందర్యమును అతని మందిరమును నింపును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజంతా దేవుడు మనల్ని కాచి కాపాడాలని ఈ దివ్య పూజా బలి మీ అందరి కోసం సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్నారో మీ అందరి ఉద్దేశాలను ప్రభువుకు సమర్పిస్తూ ఈ దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉండగా ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకునే భాగ్యాన్ని దయచేయమని, యోగ్యంగా పాలు పంచుకోవడానికి కావలసినటువంటి అర్హతను దయచేయమని ప్రార్థిస్తూ మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా వాక్కు క్రియలు నీకు ప్రీతిపాత్రముగా ఉండునట్లు కృపచూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్యనామ మహిమ కొరకు మేము సత్క్రియలయందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకును
శాంతికి నీ దోహదపడునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము వచనములు 32వ వచనం నుండి 40వ వచనం వరకు. హెబ్రీలకు రాయబడిన లేఖ అధ్యాయము 11 వచనములు 32 నుంచి 40 వరకు. ఇంకనూ చెప్పవలెన, గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు అను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు చాలినంత సమయం లేదు. విశ్వాసం వలన వారు దేశముననే ఎదుర్కొని గెలుపొందిరి. న్యాయమైన వారిని మాత్రమే చేసి దేవుని వాగ్దాన ఫలమును పొందిరి. వారు సింహాల నొలను మోసిరి, భయంకరమైన అగ్నులను చల్లార్చిరి, ఖడ్గముల మూలమున మృత్యువాత బడయకుండా తప్పించుకొనిరి. వారు బలహీనులైనను బలవంతులుగా మారిరి. వారు యుద్ధమునందు మహాశక్తివంతులై శత్రు సైన్యములను ఓడించిరి. విశ్వాసం వలన స్త్రీలు మృతులైన వారిని తమ వారిని పునర్జీవులుగా పొందగలిగిరి. ఇతరులు స్వేచ్ఛను అంగీకరింపగా ఉత్తమమైన జీవితమును పొందుటకై హింసింపబడి మరణించిరి. కొందరు ఎక్కిరింపబడి కొరడా దెబ్బలు తినిరి. మరికొందరు బంధింపబడి చెరసాల యందుండిరి. వారు రాళ్లచే కొట్టబడిరి, రంపములచే 2 భాగములుగా కోయబడిరి, కత్తితో నరకబడి గొర్రెల యొక్కయు మేకల యొక్కయు తోళ్లను కప్పుకొని శ్రమలు హింసింపబడుచు దరిద్రుల వలె వారు వీధుల వెంట తిరిగిరి. ఈ ప్రపంచము వారికి యోగ్యమైనది కాదు. శరణార్థులై వలె వారు ఎడారుల్లోనూ పర్వతముల యందును సంచరించుచు గుహల్లోనూ సొరంగములలోనూ తలదాచుకునిరి. వారి విశ్వాసం వలన వారు ఎంతటి ఘనతను సాధించురో కదా. అయినను దేవుడు వాగ్దానమనొచ్చినది ఏదియో అది వారు పొందలేదు. ఏలయనా మన కొరకు దేవుడు మరింత ఉత్తమమైన ప్రణాళికను నిర్ణయించెను. మనతోనే వారిని పరిపూర్ణులను చేయవలనని ఆయన ఆశయము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 20వ వచనం వరకు. పిదప వారు సరస్సునకు ఆవలినున్న గెరసేనుల దేశమును చేరిరి. యేసు పడవ నుండి దిగిన వెంటనే దెయ్యము పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి ఆయన యొద్దకు వచ్చెను. సమాధుల్లో నివసించుచున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికిని సాధ్యము కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాలు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను తెంపివేయుచుండెను. కనుక వాడు ఎవరికిని
స్వాధీనము కాకపోయెను. ఇట్లు వాడు రేయింబవళ్ళు సమాధుల యందును కొండ కోనల యందును నివసించుచు అరచుచుండెను. పలుగు రాళ్లతో తనను తాను గాయపరుచుకునుచుండెను. వాడు దూరము నుండియే యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడవగు దేవుని కుమారా యేసు, నా జోలి నీకేలా? నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టుకునిచెనెను. ఓరి అపవిత్రాత్మ, వీని నుండి వెడలిపొమ్ము అని ఆయనను శాసించినందున అతడిట్లు మొరపెట్టెను. పిమ్మట ఆయన నీ పేరేమి అని వాణ్ణి ప్రశ్నించెను. వాడు అందులకు, మేము అనేకులము, అందుచేత నన్ను దళము అని పిలిచెదరు, మమ్ము ఈ దేశము నుండి తరిమివేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను. అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను. మమ్ము అందరూ ఆ పందుల మందలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించెను. ఆయన అట్లే అనుమతించెను. అంతటా ఆ భూతములు ఆ పందులలో ప్రవేశించెను. రమారమి 2000 సంఖ్య గల ఆ మంద నిట్ట నిలువుగానున్న మిట్ట నుండి సరస్సులో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. అప్పుడు పందులను మేపువారు పరిగెత్తి పట్టణములో పరిసర పల్లె పట్టణాలలో ఈ సమాచారమును ప్రచారము చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమిగూడి వచ్చిరి. దళము అను దెయ్యము పట్టినవాడు వస్త్రములు ధరించి స్వస్థతుడై కూర్చుండి ఉండుటను చూసి వారు భయపడిరి. పందుల వృత్తాంతమును దెయ్యమును పట్టిన వాని కథను విని చూచిన వారు ఇతరులకు దానిని తెలియజేసిరి. తమ ప్రాంతమును వీడిపొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. అంతటా యేసు పడవనెక్కినప్పుడు, నన్ను మీ వెంట రానిండు అని ఆ దయ్యము పట్టినవాడు ప్రార్థించెను. అందుకు ఆయన సమ్మతింపక, నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసిన మేలులను గూర్చి వానికి తెలియచెప్పుము అని వానిని ఆజ్ఞాపించెను. వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారములను గూర్చి దెకపోలి ప్రాంతమున ప్రకటింపసాగెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరం కూడా కూర్చుందాం. అందరూ కూడా హృదయం మీద చేతులు పెట్టుకుని ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రం. ఈ మొదటి నెలలో ప్రవేశించే భాగ్యాన్ని, ఈ 2వ నెలలో 1 తారీఖులో ప్రవేశించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం ప్రభువా. ఈ ఫిబ్రవరి మాసమంతా మమ్ము కాచి కాపాడండి. ఈరోజు స్కూళ్ళు తెరవబడుతూ ఉన్నాయి. బిడ్డలు స్కూల్కి వెళుతూ ఉన్నారు. ప్రభా, ఏ రోగము ఏ తెగులు ఈ బిడ్డలకు అంటకుండా కాచి కాపాడమని, పాఠశాల యాజమాన్యాలను దీవించమని, కరోనా సందర్భముగా ప్రభా ఎన్నో బాధలు ఆర్థిక ఇబ్బందులు పడినటువంటి ఈ స్కూల్ యాజమాన్యాన్ని ఆశీర్వదించండి. మీరే మీకు తోచిన విధముగా సహాయాన్ని వారికి అందించమని, ఇప్పటి వరకు కోల్పోయినవన్నీ కూడా ఈ బిడ్డలకు ప్రసాదించమని, ఈ చిన్నారి బిడ్డలకు మంచి విద్యను అందించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ ఫిబ్రవరి మాసం అంతా మమ్మను, మా బిడ్డలను, మా కుటుంబాలను, మా తోబుట్టువులను ఆశీర్వదించండి.
ఈ వాక్యాన్ని వింటూ ఉండగా తండ్రి, మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, చీకటి శక్తులను, ఆటంక శక్తులన్నిటిని కూడా తొలగించి గొప్పగా అభిషేకించి దీవించమని, ఈ నెలంతా కూడా ఎలాంటి బాధలు, వ్యాధులు, శోధనలు జరగకుండా కాచి కాపాడమని ఈ మనలంటి మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి దెయ్యము పట్టి అనేక సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాడు. ఎంతమంది పట్టుకున్నా కూడా ఆగటం లేదు. గొలుసులతో కట్టివేసినా కూడా ఆ గొలుసులను కూడా తెంచుకుని వెళుతూ ఉన్నాడు. ఆయన పట్టుకుని ఒక రూములోనో ఒక స్థలంలోనో బంధించటం ఎవరికీ సాధ్యపడలేదు. ఒకరోజు యేసు ప్రభు ఆ ప్రాంతము గుండా వెళుతూ ఉన్నప్పుడు గమనించండి, అల్లంత దూరంలో నుండి ఈ దుష్ట శక్తికి ప్రభావితమైనటువంటి ఈ యువకుడు యేసు ప్రభువును చూశాడు. ఆయనను చూడగానే పరిగెత్తుకుని వచ్చి ఆయన పాదాల మీద పడి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడవగు దేవుని కుమారా యేసు, నా జోలి నీకేలా, నన్ను హింసించవలదు అని అంటూ ఉన్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, దుష్ట శక్తి యేసు ప్రభు పాదాల చెంత పడి పట్టుకుని బోర్ల పడుతూ ఆ గొప్ప దేవుని కరుణ కోసం వేడుకుంటూ ఉన్నాయి. గమనించండి, మనం చూస్తూ ఉన్నాం, ఆ దుష్ట శక్తి ఎలుగెత్తి యేసు ప్రభుని ప్రకటించిందంట. గమనించండి, మొట్టమొదటిగా యేసు ప్రభుని దేవుని కుమారుడిగా, సర్వోన్నతుడిగా గుర్తించింది, ప్రకటించింది బైబిల్లో ఈ దుష్ట శక్తి, ఈ దయ్యమే అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎంతోమంది ప్రజలు విశ్వాసంలో ఆయన వెనకాల వెళ్ళారు, ఆయన వాక్యాన్ని విన్నారు. ఒక్కొక్కసారి శిష్యులు కూడా ఆయనతోనే ఉన్నారు. కానీ వీరికంటే ముందుగా, ప్రజల కంటే ముందుగా, శిష్యుల కంటే ముందుగా మొట్టమొదటిగా యేసు ప్రభువుని దేవుని కుమారుడని, సర్వోన్నతుని కుమారుడని, రక్షకుడు అని గుర్తించి ఎలుగెత్తి ప్రకటించింది ఈ దయ్యమే. ఆయన పాదాల మీద పడిపోయిందంట. దీని ద్వారా వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దుష్ట శక్తి, ఆటంక శక్తి ప్రభు ఆధీనములోనే ఉన్నాయి. ఆయనను దాటి, ఆయనను కాదని, ఆయనను మించని ఈ లోకములో ఉన్నటువంటి ఏ శక్తి కూడా పనిచేయలేదు. అందుకంటే అన్ని నామముల కంటే యేసయ్య నామము ఘనమైనదని, శక్తి కలిగినదని మనం వాక్యములో వింటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ సమస్య వచ్చినా పరిష్కరించేది యేసు ప్రభు. ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమస్యను ఆయన తప్పకుండా పరిష్కరిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, ఇన్ని సంవత్సరాల నుంచి దుష్టశక్తితో ప్రభావితమై శరీరాన్ని రాళ్లతో కొట్టుకుంటూ, గాయపరుచుకుంటూ అనేక విధాలుగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభువును చూడగానే యేసు ప్రభు పాదాల మీద పడి ఆయన శరణు వేడుకుంటున్నారు. అయ్యా, ఈ లోకములో సమస్త శక్తులు మీకే ఉన్నాయి. ఈ లోకములో ఉన్నటువంటి శక్తులన్నిటినీ శాసించే అధికారం మీకు మాత్రమే ఉంది అని ప్రాధేయపడుతూ అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అయ్యా, మమ్మల్ని ఇక్కడి నుంచి పంపివేయవద్దు, ఈ దేశం నుంచి పంపివేయవద్దు. మేము ఒక పెద్ద దళాలము, ఒక్కడిని కాదు నేను, కాబట్టి మమ్మల్ని పంపివేయవద్దయ్యా, శిక్షించవద్దయ్యా అని చెప్పి బ్రతిమలాడుకు ప్రార్థన చేస్తుంది దయ్యం. దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క శరణు వేడుతుంది దయ్యం. దెయ్యాలే ప్రార్థన చేస్తుంటే మనం ఎంత ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేయాలి? గమనించండి, దెయ్యాలు ప్రార్థన చేసినప్పటికీ వాటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు. గమనించండి,
మనం ఎలాంటి వాళ్ళమైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన అడిగినా తప్పకుండా దేవుడు మనకి దయచేస్తున్నాడు. చాలామంది మేము తాగుబోతులమండి, తిరుగుబోతులమండి, మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా, మాకెందుకులే ఈ పూజలు, మాకెందుకులే ఈ ప్రార్థనలు, మాకెందుకులే ఈ ఉపవాసాలు అని చెప్పి చాలామంది దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చూడండి, ఈరోజు ఎంత గొప్ప వాక్యాన్ని మనం వింటున్నాము. దెయ్యాలు యేసుప్రభుని గుర్తించి వచ్చి ప్రాధేయపడి ఎలుగెత్తి ప్రకటించి ప్రార్థన చేస్తున్నాయి. అయ్యా, మమ్మల్ని శిక్షించవద్దు, మమ్మల్ని దేశం నుండి తరిమివేయవద్దు అని అడుగుతూ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తున్నాయో తెలుసా? అయ్యా, మమ్మల్ని అదిగో ఆ పందుల్లోనికి వెళ్ళనియండి, మమ్మల్ని దేశం నుంచి తరిమివేయవద్దు, ఆ పందుల్లోకి వెళ్ళనివ్వండి అని చెప్పి దయ్యాలే కోరుకున్నాయి. దేవుడు వాటి ప్రార్థనను ఆలకించాడు, ఆ పందుల్లోనికి వెళ్ళేటట్లు చేశాడు. సుమారుగా 2000 పందుల్లో ప్రవేశించి అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక నదిలో, సముద్రంలో దూకి చచ్చిపోయాయంట. దాంటితో దుష్ట శక్తులను దేవుడు అంతం చేశాడు. దెయ్యాల మాటే విని దెయ్యాలను శాసించి దెయ్యాలు విన్నవించుకున్న విధముగా దేవుడు అన్నీ సమకూర్చినప్పుడు ఆయన బిడ్డలమైన మన ప్రార్థన వినడా? ఆయన రక్షించుకుని కాపాడుకోవాలనుకున్నటువంటి మన ప్రార్థన వినడా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దయ్యాలకు ఉన్నటువంటి విశ్వాసం కూడా ఒక్కొక్కసారి మనం కోల్పోతూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవుణ్ణి అంగీకరించాయి, గుర్తించాయి, వెలుగెత్తి ప్రకటించాయి. అలాంటి విశ్వాసం కూడా ఒక్కొక్కసారి మనం కోల్పోతూ, అలాంటి విశ్వాసం కూడా లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం వాటి ద్వారా కొన్ని సత్యాలు నేర్చుకోవాలి. యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు. ఈ లోకములో ఉన్నటువంటి మరి అన్నిటి మీద, అన్ని ప్రాణుల మీద, అన్ని జీవుల మీద అధికారం కలిగినటువంటి వాడు. అన్ని శక్తులను శాసించే దేవుడు, అన్ని రోగాలను తొలగించే దేవుడు, అన్ని దుష్టాత్మలను నాశనం చేసే దేవుడు. ప్రజల కోసం ఎంతో కష్టపడి ప్రజల బాగుక్షేమం కోరే దేవుడు యేసు ప్రభు. ఆయనను అనుసరించిన వాళ్ళు, ఆయనను విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమే అని యేసు ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు. గమనించని ప్రియ సహోదరులారా, జనాలంట ఈ దృశ్యాన్ని చూడడానికి, యేసు ప్రభు చేసిన ఈ గొప్ప అద్భుతాన్ని చూడడానికి గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. అయితే గమనించండి, ఆ ప్రాంతాన్ని వీడి వెళ్ళిపోతూ ఉంటే దెయ్యం పట్టినటువంటి వాడు కూడా, అయ్యా నేను కూడా మీతో వస్తానని చెప్పి ఆయనతో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని చోత అనేక దీవెనలు, మేలులు మనం పొందుకుంటున్నాం. మళ్ళీ దేవుని ఆలయానికి వెళ్ళి కృతజ్ఞత తెలియచేసేది చాలా తక్కువ మంది. ఈరోజు విడుదల పొందుకున్నాడు, ఆయనతోనే ఉండాలి అని కోరుకున్నాడు. ఆయనతో ఉంటే ఎలాంటి రోగాలు, దుష్టశక్తులు రావు అని తెలుసుకున్నాడు. ఆయనతో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు యువకుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ద్వారా మనం విశ్వాసాన్ని పొందుకుందాం. దేవుని యేసు నామములో తప్ప ఏ నామము ద్వారా కూడా మనం రక్షించబడమనే సత్యాన్ని మనం నేర్చుకుందాం. యేసు నామములో ప్రతి రోగము, ప్రతి దుష్టశక్తి తొలగిపోతుందనే సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ విశ్వాసంలో బలపడే భాగ్యాన్ని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని బలపరిచి గొప్పగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే
నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో స్వీకరింపము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనమగినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మానవునికి సాయం చేయుట కొరకు నీవు దైవత్వంతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనముకు కారణమైన మానవ రూపమును మాకు పరిష్కారముగా నుండి చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణను చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకుంటేవి. అతని ద్వారా నిరంతరము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడని వేడుకొనుచు నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇదో పవిత్రమైనటువంటి సమయం. ఈ పవిత్రమైన సమయంలో ఏం కావాలని వచ్చావో ప్రభుకు సమర్పించి విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు గొప్పగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఈ దివ్య పూజా బలి ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయువు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిశుద్ధ పరమ స్నేహ భోజ్యమా
మీకే మారాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమ దివ్య రక్తమా, మీకే మారాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించుదము, మీ ఉత్థానము చాటుదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారముకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుకొనుచున్నాం. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల్ ఆంతోనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఓ ప్రభా, ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వీరి ప్రయాణంలో తోడుగా ఉండండి. వీరు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి. ప్రతి ఉద్యోగంలో తోడుగా ఉండండి. ప్రభా, రాబోయే కాలమంతా ఈ బిడ్డను హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు మరి మాతతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరు కూడా రెండు చేతులు పైకి లేపి ప్రభును స్తుతిస్తూ ఈ ప్రార్థన ద్వారా, ఈ దివ్య పూజా బలి ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయమని విశ్వాసంతో వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము.
నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కోసం ఈ లోకానికి వచ్చి మరణించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా సదా మనందరినీ కాచి కాపాడుతున్న ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానము, నాయదారిక్యము దయచేయునుగాక. ఆమేన్. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. జీవదేవా ప్రాణదాత, నీకే స్తోత్రము. దీవించయ్యా జాలి నుండి ప్రేమమూర్తి నీ బిడ్డలను. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. నేనే లోకమునకు వెలుగును, నన్ను అనుసరించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందును అని ప్రభువు నడువుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగానున్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహానందముతో నిత్యము మేము నీ సేవలో తరించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా
జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజంతా దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఈరోజు మీరు చేయబోయే ప్రతి పనిలో దేవుని యొక్క కృప, దీవెనల ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ పూజను మీకోసం సమర్పించాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని గొప్పగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవకరావమ్మా. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవకరావమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా. కాపాడరావమ్మా. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవకరా.